నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక వింతైన భయంకరమైన కథ గురించి అయితే మాట్లాడుకుందాం. బొమ్మలంటే పిల్లలకి ఎంతో ఇష్టం, కానీ కొన్ని బొమ్మలు మాత్రం భయపడతాయి. సాధారణంగా హాంటెడ్ బొమ్మలంటే పాతకాలపు విక్టోరియన్ పోర్సిలిన్ బొమ్మలు అయితే గుర్తొస్తాయి. చూడటానికి భయానకంగా ఉంటాయి, కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మాత్రం చాలా విచిత్రమైనది. 2013 క్రిస్మస్ టైంలో హ్యూస్టన్ ప్రాంతంలో ఒక అమ్మాయికి గిఫ్ట్ గా వచ్చిన ఫ్రోజన్ ఎల్సా బొమ్మ గురించి. డిస్నీ వరల్డ్ లో తయారు చేసిన అందమైన ఎల్సా బొమ్మ పిల్లలందరికీ ఎంతో ఇష్టం, కానీ ఈ బొమ్మ మాత్రం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఈ బొమ్మ మొదటగా పాటలు పాడడం ఆపేసింది. తర్వాత తనంతట తానే మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ బొమ్మ ఎక్కడ పెడితే అక్కడికి తనంతట తానే కదులుతూ ఉండేది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఈ బొమ్మ ప్రవర్తన మారలేదు. చివరకు బ్యాటరీలు తీసేసిన బొమ్మ మాట్లాడడం ఆగలేదు. ఆ బొమ్మను పారేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కథ అక్కడితో ఆగలేదు. పారేసిన బొమ్మ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. వాళ్ళు షాక్ అయ్యారు, భయపడ్డారు. ఈ బొమ్మ నిజంగా హాంటెడా లేక ఏదైనా టెక్నికల్ సమస్యనా ఎవరికి తెలియదు, కానీ ఈ కథ మాత్రం మనల్ని భయపెడుతుంది. పిల్లల బొమ్మలు చూడటానికి అందంగా అమాయకంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు అవి మనల్ని భయపెడతాయి. కాబట్టి మీ పిల్లల బొమ్మల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని భయానక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.